శ్రావణ మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, కర్మానుసారం మనం ఏది అనుభవించాలంటే అది అనుభవించి తీరాల్సింది, మంచి అయినా చెడైనా అనుకుంటాం కదా. చాలా పూజలు చేస్తారు, మంచిగా ఉంటారు, మంచి ఆలోచనలతో ఉంటారు, ఇతరులకి సహాయం చేస్తుంటారు. కానీ వాళ్ళకి కష్టాలు ఉంటాయి. ఎటువంటి పూజలు ఉండవు, పునస్కారాలు ఉండవు, వాళ్ళు ఇష్టం వచ్చి వ్యవహరిస్తూ ఉంటారు. వాళ్ళకి బాధలు కొంత తక్కువగా ఉన్నట్లు కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది. ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది కదండి, నేను ఎంతో పూజలు చేస్తున్నా అయినా కష్టాలు నాకే ఎందుకు వస్తున్నాయి అనే క్వశ్చన్ రేజ్ అవుతూనే ఉంటుంది. దీనికి ఏం చెప్తారు? ఎన్నిసార్లు చెప్తాము, ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. కర్మ అంటే ఇప్పుడు చేసిందే కాదు, మనం అంటే దీన్ని ప్రజలు ఒప్పుకోవాలి కదా. కిందటి జన్మ ఒకటి ఉంది, ఇప్పుడున్నాం, దీని తర్వాత ఇంకో జన్మ ఉంది. ఎప్పుడు కూడా కిందటి జన్మలో మనం చేసిన పాపాలు తాలూకు ఫలితాన్ని మనం నరకంలోకి వెళ్ళి మన ప్రేత శరీరం అక్కడ అనుభవించినప్పటికీ రుణశేషాలు, కర్మశేషం, రుణశేషం దాన్ని మనం ఇప్పుడు అనుభవించవలసే వస్తుంది. రుణాలు తీరకపోతే ఆ రుణాలన్నీ బాకీల కింద పరిణమించి అవి ఈ జన్మలో తీర్చుకోవాల్సి ఉంటాం. ఈ రుణాల్లో అన్నదమ్ములు, అమ్మా నాన్నలు, సంతానము, చుట్టుపక్కల వాళ్ళు, వ్యాపారంలో భాగస్వాములు, మన దగ్గరుండే పనివాళ్ళు, మన వాకిట్లో ఉండే కుక్క, మన పెరట్లో ఉండే ఆవు, ఇవన్నీ కూడా మన రుణాల్లో భాగంగానే ఉంటాయి. ఎవరో ఒకళ్ళు, మన తల్లే, మనమ్మే మన ఇంట్లో ఆవుగా పుట్టచ్చు, మనమే మన అమ్మ వాకిట్లో కుక్కగా పుట్టచ్చు, మన అమ్మ వాళ్ళ ఇంట్లోనో అమ్మమ్మ ఇంట్లోనో మేనమామ ఇంట్లోనో ఎలిగ్గా పుట్టచ్చు. మనం ఎలిగ్గా పుట్టాం, మన కర్మ అయితే ఎలిక వల్ల ఇబ్బంది పడ్డాం, మన మేనమామ కర్మ. ఒకడు ఎలిగ్గా పుట్టాడు అంతే, వాడి కర్మవశాత్తు వాడు ఎలిక అయ్యాడు అనుకో, వాడు ఒక ఇంట్లో చేరుతాడు. ఆ ఇంటి వాళ్ళకి వెన్న ఉంచడు, నెయ్యి ఉంచడు, పంచదార ఉంచడు, పాల డబ్బా ఉంచడు. వాడికి ఏమిటి, ఎలిక వల్ల బాధపడ్డాం, వాడి కర్మ. అంతే. ఇది మనం అర్థం చేసుకోవాలమ్మా. అర్థం చేసుకోకపోయినా జయ, వెళ్ళిపోయే వాటి వెనకాల పడి చూడద్దు. నువ్వేం చేయాలో అది చెయ్యి, సరైన పని చెయ్యి. అన్ని నీ పనులు చేసుకుంటూ దాంట్లో సరైనదని లోకం దేన్ని నమ్ముతుందో, శాస్త్రము ధర్మము దేన్ని సమర్థిస్తున్నాయో, ప్రకృతి మనకి ఏది చేయమని చెబుతోందో అది చెయ్యి. అంతే, చేసుకుంటూ వెళ్తే. ఇప్పుడు నువ్వు పూజ చేస్తున్నావు, ప్రత్యేకంగా గంటల తరబడి చేస్తావు, వాకిట్లో మొక్కకి నీళ్ళు పోయావు, పక్కింటి వాళ్ళకి ఏ సహాయము చేయవు, ఎవరితోటి మాట్లాడవు, పని మనిషికి పాపం శోషొచ్చి పడిపోయినా దాని మొహాన్ని నీళ్ళు పోయావు, చచ్చేలా పూజ చేస్తావు. మీ ఇంట్లో 10 ఏళ్ల పని పిల్లని పెట్టుకుని దాని చెంపల వాయగొడుకుతావు, చంటి పిల్లని. నా 10 ఏళ్ల పిల్లతో పనులు చేయించుకోవట్లేదమ్మా. మీ ఇంట్లో ఉంటే ఏమిటి, రోజు చెప్పని భోగు చేసి పెడతావు కృష్ణుడికి. పని పిల్ల ఆకలి చూడవే, చిన్నపిల్లది 10 ఏళ్ల పసిమొహం, అదేం పని చేస్తుంది అనుకోవు నువ్వు. అవును, నేను పూజలు చేస్తున్నా అంటే నువ్వు చేసే అకార్యాలు ఉన్నాయి చూడు, దుష్కార్యాలు ఏమంటారు, దుష్ట కర్మలు, చేయకూడనివి, అవి నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు చేసే పూజ చెప్తావు, నేను ఎంతో పూజ చేస్తా అని. ఈ వ్యవహారంలో ఇంకొక పాయింట్ ఏంటంటే, నేను ఇన్ని చేసినా నేను కష్టపడుతున్నాను, అదేం చేయట్లేదు, అది సుఖపడుతుంది. ఈ వాక్యాలు మానేయాలి, ఆ వాక్యాలు మానేయాలి. మనది మనమే చూసుకోవాలి. కర్మ సిద్ధాంతం ప్రకారము ఎదుటివాడు బాగున్నాడనటం కూడా మన నెత్తి మీద పడుతుంది. మన అకౌంట్లో పాయింట్ యాడ్ అయిపోతుంది. మనం అనుభవించాల్సిన ఇంకొక బరువు మన నెత్తి మీద పడిపోతుంది. వీళ్ళు ఒట్టి పాపిష్టి వాళ్ళు, ఆయన ఏమంటారు, సరే రకరకాల బూతులు వస్తాయనుకో, అలాంటివేవో అని. అయినా వాళ్ళ ఇంట్లో డబ్బు ఉంది, వాళ్ళ ఆవిడికి బోల్డన్ నగలున్నాయి, వాళ్ళ పిల్లలు టింగురంగా మన ఉన్నారు, వాళ్ళ కార్లున్నాయి, వాళ్ళ ఇంట్లో కుక్కలున్నాయి, పని వాళ్ళు ఉన్నారు, బాగుంది. సుఖం ఉందో లేదో నువ్వు ఏనాడైనా చూసావా? నీకేం తెలుసు, వాళ్ళ కారు వాళ్ళ ఇది తెలుసు. ఆవిడకి ఏ చెప్పుకోలేని జబ్బు ఉందో, ఆయనకి ఏ చెప్పుకోలేని సమస్య ఉందో, ఆ పిల్లలతో వాళ్ళు ఏం పడుతున్నారో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం మనల గుంతాలు పడుతున్నారో, భార్యాభర్తకి అసలు సంబంధం ఉందో లేదో, ఆయనకి ఇంకెవరితోటైనా ఉందేమో, ఆవిడేం ఊడపడుస్తుందో మనకు తెలియదు. మనకు కనపడేదేంటి, వాళ్ళది ఒక ఇల్లు, వాళ్ళకు 10 కార్లు, ఆవిడ ఒంటి నిండా బంగారం, ఎక్కడికి వచ్చినా హుందాగా పెద్దపట్టి చీర కట్టుకుని వజ్రాల నగలు పెట్టుకుని వస్తుంది ఆవిడ. ఆవిడ అనుభవించే హింస ఏమిటో మనకు తెలీదు. వాళ్ళు బాగున్నారని నువ్వు ఎట్లా చెప్తావు? వాళ్ళు ఏమనుకుంటారు, హాయిగా ఉన్నారు, చిన్న ఇల్లు, మన కొంపలాగా ఇంత పెద్ద ఇల్లు, డబ్బును వాళ్ళ కష్టాలు ఏమీ వీళ్ళకి లేవు, హాయిగా ఉన్నారు,
చక్కగా సింపుల్గా కాటన్ చీర కట్టుకుని నేను సుఖంగా ఉంది, చీర వెళ్ళిపోతున్నాను అనుకుంటానేమో ఆవిడే. అనుకోవచ్చుగా, అంతేగా. బాగా చెప్పారు రమ్మగారు. అనుకోవచ్చు కదా. నేను మనం చూడు కొన్ని ఫంక్షన్లకి కాటన్ చీర కట్టుకెళ్తామా మనం అనుకో, వాళ్ళంతా గ్రాండ్గా కట్టుకున్నారు, ఏమిటో కాటన్ చీర కట్టుకొచ్చుకున్నాం మనం అంటాం. అది ఎవరితో మన ఆడపడుచో పెనుమావ గారు కూతురు ఒక చిటిపిల్ల వస్తుంది మన దగ్గరికి, అబ్బాయి ఎంత హాయిగా ఉందో కాటన్ చీర, ఈ ముష్టి చీరలు కట్టుకోలేక చస్తున్నాం అంటుంది. అంతే. అప్పుడు మనకేమనిపిస్తుంది? అబ్బా భలే మంచి పని చేశాను అనిపిస్తుంది. ఆ ఏసీ హాల్లో ఏసీ పోయింది సడన్గా, మనం సింపుల్గా ఓ నల్లపూసల గొలుసు 3 జతల గాజులతోటే వెళ్ళాము అక్కడికి. హాయిగా ఆ నగలు వేసుకున్న వాళ్ళంతా చెమటలతో అబ్బా సుఖంగా ఉంది, ఈ వస్తువు తీసి ఎక్కడ పెట్టలేము, సెక్యూరిటీ గోలా, మెళ్ళ ఉంచుకోలేసి వస్తున్నాం, చెమట పోస్తుందని అంటారా? అప్పుడు నీకేమనిపిస్తుంది? ప్రశాంతత ఉంటుంది. అది తర్వాత వాళ్ళ నగల మీద మన విలువంతా పోతుంది. అవును. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు బాగున్నారని, వాళ్ళు ఏమీ చెయ్యట్లేదు, నేను ఎప్పుడైతే పూజ నేను చేస్తున్నాను అని నువ్వు అనుకున్నావో ఇక నీ అకౌంట్లో పూజ లేదు. అంతే అంతే. పూజ ఏమన్నా నన్ను ఉద్ధరించడానికి చేస్తున్నావు, నువ్వు అన్నం తింటల్లా, నువ్వు గాలి పీల్చట్లా, నువ్వు పూజ చేస్తున్నావు. ఈ 3 సమానం అమ్మ, అర్థం చేసుకోండి ఆ మాట. పూజ నువ్వు దేవుణ్ణి ఉద్ధరించట్లేదు, మన ప్రశాంతత కోసం, నీకు సంతోషం, నిన్ను పుట్టించిన భగవంతుడు, నిన్నొక మనిషిగా ఉంచిన భగవంతుడికి నీ కృతజ్ఞత నువ్వు తెలుసుకుంటావు. నువ్వు గ్రాండ్గా తెలియజేయి, సింపుల్గా ఒక తులసి దళం పెట్టు, నీ విధి. నువ్వు బతికున్నావు గాలి పీలుస్తావు, బతికున్నావు పూజ చేస్తున్నావు, అంతే, 2 సమానం. బా ఇంకేం లేదు అందులో. నువ్వు చేసే గ్రాండియర్ ఉంది చూడు, అదేమిటో వెండి విగ్రహాలు పెట్టి, బంగారు గంటలు పెట్టి, బంగారు దీపారాధన కుందులు పెట్టుకుని, ఇంత పెద్ద పెద్ద కుందు, ఇంత కుందు పెట్టినా, చిట్టి మట్టి ప్రమిద పెట్టినా భగవంతుడికి ఒకటేనమ్మా. ఆయనకేం అక్కర్లేదు, ఆయనకు కావాల్సిందల్లా శ్రద్ధ, నీది బుద్ధి, శ్రద్ధ, నీ శ్రద్ధ. నిన్ను అది చూస్తాడు. నువ్వు వెండి దాంట్లో పెట్టినా, బంగారు ప్లాట్ఫామ్లో పెట్టినా, పెద్ద మండపం చేసిన, అవన్నీ నీ తృప్తి కోసం నువ్వు చేసుకునేవి. నేను ఇంత పూజ చేస్తున్నాను, నేను ఇన్ని పూజలు చేస్తున్నాను అన్నావా, నీ ఇన్ని మొత్తం 0 కింద కొట్టివేయబడుతుంది. దేవుడా ఇవాళ నేను ఇంత బాగా నీకోసం సంతోషంగా చేసుకోగలిగాను, నాకు బాగుందని నువ్వు ఆయనకు చెప్పుకో. నాకు చెప్పే ప్రయోజనం ఉంది, లోకానికి చెప్పేవా పోయిందే, నువ్వు దేవుడికి చెప్తే ఉంటుంది. అది మనం గుర్తించాలి. అది తెలుసుకోండమ్మా. మీరు ఈ పిండి ప్రమిదలు, దాని మీద ముగ్గేయాలి, దాని కింద బియ్యం పోయాలి, ఏమీ లేవమ్మా. ఏది చేతొస్తే అది సన్నిధిలో దీపం, ఫలానా దేవాలయంలో దీపం, ఎంత కుదిరితే అంత పెట్టుకోండి, ఎంత చేయగలిగితే ఎంత. చెప్తున్నా కదా, వెండి ప్రమిద పెట్టిన వాడికి లభించిన ఫలితమే మట్టిది కాదు. ఇవాళ రేపు ఆవు పేడతో చేసిన చిన్న చిన్న ప్రమిద లభిస్తుంది. మట్టి ప్రమిద, ఆకులో, దొన్నెలో ఏదైనా ఒకటే ఫలితాన్ని ఇస్తుంది. దీపారాధన, దీపంతో భగవంతుడిని, ఆ పరజ్యోతిని దీపజ్యోతితోటి ఆరాధించడం. ఇవి చేసాం, చెందాం, ఈ భావాలు మానేసేయాలి. వాళ్ళంతా ఏం చేయట్లేదు, వాళ్ళు సుఖపడుతున్నారు, నేను ఎన్ని చేసినా నేను కష్టపడుతున్నానంటే, అమ్మ ఈ లోకంలోకి ప్రతివాడు వాడి సద్ది మూటలు మోసుకొచ్చుకుంటారు. వేడన్నం అయితే పంచు తినగలం, సద్దన్నం ఎవరితో పంచుకుంటామమ్మా చెప్పు? మన సద్ది మనమే తినాలి కదా, మనది మనమే మోసుకోవాలి కదా. మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడి కొత్త సద్దిని రెడీ రెడీ చేసుకుంటున్నాం. మళ్ళీ భవిష్యత్తు రాబోయే పుటకలన్నిటికీ ఈ మూటలు మోసుకెళ్తాం మనం. ఆ ఉన్న మూటకి ఇంకొంచెం యాడ్. ఏదైనా కష్టం వస్తే భగవత్ సహాయంతో కష్టాన్ని దాటాలి, నిందించకూడదు. నిందిస్తే అది మళ్ళీ యాడ్ అయిపోయిందిగా. కాంప్లికేటెడ్ కదా ఇది చాలా. రమ్మగారు నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, రమ్మగారు మీరు చెప్తా ఉంటారు కదా, మంచి చేస్తే స్వర్గంకి వెళ్తాం, చెడు చేస్తే నరకంలో శిక్షలు అనుభవిస్తాం. కానీ ఇప్పుడు మనకి ఆల్రెడీ అనుభవించి ఉంటాం, అది మంచో చెడో, స్వర్గమో నరకమో ఫేస్ చేస్తుంటాం కదా, మనకు తెలియదు కదా ఆ ఫీలు. నిజంగా నరకంలో ఎలాంటి కష్టాలు ఉంటాయో మనిషి జన్మలో తెలిస్తే గనక, ఇప్పుడు అమ్మో ఆ రోజు నేను అన్ని దెబ్బలు తిన్నాను, లేకపోతే నూనెలో వేయించారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ బాధ తెలిస్తే ఈ జన్మలో తప్పులు చేయమేమో అనిపిస్తుంది. అంటే వేయిస్తారు అని తెలుసు మనకి, ఏంటి వేయిస్తే ఎలా ఉంటుందో తెలియదు కదా. అవి తెలిస్తే ఈ జన్మలో సర్ది ఉండదేమో అనిపిస్తుంది రమ్మగారు. అవును కదా, కానీ అది తెలియచేయరు కదా, మనం మర్చిపోతాం. అసలు మంచి తెలీదు, చెడు తెలీదు. చెడు తెలియదు. కాకపోతే అప్పుడప్పుడు మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఏదో పెద్ద ఇబ్బంది, ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలా అయింది అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇది మనం ఇప్పుడు చేసింది కాదు అని మనకి చాలాసార్లు అర్థం అవుతుంది. గుర్తు చేసుకోండి ప్రతి వాళ్ళు.
ఏదో ఒక సర్టెన్ ప్రాబ్లం, ఒక సమస్య, మనది ఏ తప్పు లేదు, కానీ మన నెత్తి మీద బండ పడిపోతూ ఉంటుంది రమ్మగారు. ఈ బండ ఎక్కడి నుంచి వచ్చి పడింది? మన ప్రమేయం లేకుండా మన జీవితాల్లోకి ఇలాంటి ఒక తుఫాను ఎలా వచ్చేసింది? మనకి తెలిసి మనం ఎవ్వడికి ఓ రూపాయి అప్పు ఉండము, ఒక రూపాయి మోసం చేయము, ఒక చెడ్డ మాట అని ఉండము. ఎవరికైనా వీలైతే ఏదో కొంచెం చిన్నదో పనదో చేతనైంది సాయమే చేస్తూ ఉంటాం. అలాంటి వాళ్ళకు కూడా జీవితాల్లో బండలు పడవా? పడతాయి. ఎవరి జీవితం ఏది లేకుండా వెళ్తుంది? ఏ ప్రాబ్లము లేని వాళ్ళకి అనారోగ్యము, పిల్లలు సరిగ్గా పుట్టకపోవటం, పిల్లలే పుట్టకపోవటం, పుట్టిన పిల్లలు సరిగ్గా ఉండకపోవటం, సరిగ్గా ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు కాకుండానే వెళ్ళిపోవటం, అన్నీ బాగుంటే వాడికి చదువు రాకపోవటం, వాడికి ఏదో దుర్వ్యసనాలు ఉండటం, మగుళ్ళకి ఏదో దుర్వ్యసనాలు, ఆడవాళ్ళకి జబ్బులు, ఏవో లేకుండా ఎవరైనా ఉంటారామా? మరణాలు, సమీపంలో మరణాలు, చుట్టుపక్కల ఇళ్లలో మరణాలు, తట్టుకోలేని తనం. ఇవన్నీ ఏం చేయాలి? మనం వీటిని తట్టుకుంటూ ముందుకెళ్ళాలి. దీనికి మనకి తోడేమిటి? ఈ సముద్రాన్ని, సంసార సాగరాన్ని దాటడానికి ఆయన భగవంతుడు ఒక చిన్న నావ, పరమాత్మ. ఆ భగవంతుడి సహాయంతో మనం ముందుకెళ్ళిపోవాలి. భవాబ్దిని దాటడానికి లక్ష్మీ కరావలంబ స్తోత్రంలో చెప్తారు, భవాబ్ది పోత అని. ఈ భవము అనే ఈ సంసారం అనే సాగరంలో ఒక చిన్న నావ నువ్వు. పోతము అంటే నావ. సంసార సాగరాన్ని ఈదాలంటే మనకి ఎవరిదైనా సహాయం కావాలి. మనుషులు అన్నప్పుడు రారమ్మా, దేవుడు నువ్వు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ఉంటాడు. ఆయన ఉన్నాడని నీకు తెలుస్తుంది, చాలాసార్లు కనపడలేదనిపిస్తుంది, కానీ ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వాళ్ళు తమ జీవితంలో తుఫాన్ ఎదుర్కొన్నట్టుగానే భగవంతుణ్ణి స్పర్శిస్తారా, స్పర్శించరా? దేవుడా ఈ బాధ పడలేని అనుకుంటాం. ఆ బాధ తీరినాడు అది దేవుడే చేశాడని మనం అనుకుంటున్నామా? అనుకోవాలి. భగవంతుడిలాగా వచ్చాడు, దేవుడిలాగా వచ్చాడు, దైవం మానుష రూపేణ అలా చెప్పుకుంటాం. అవును, అదే కదా. నువ్వు పట్టుకో, సహాయం చేస్తాడు. నువ్వు పట్టుకోలేదు, ఈదుకో, ఇస్తూ ఉండు, ఈదుకుంటూ ఉంటావు. ఎప్పటికి నువ్వు తీరం చేరాలని మనం ఇక్కడ రాసుకొచ్చామో అక్కడికి తీరం చేరుతావు. ఈ తీరం చేరే సమయంలో ఏదైనా ఒక భగవన్నామమో భగవత్ సహాయమో తీసుకుంటే మనకి కనపడని, మనని నడిపించే ప్రచోదన శక్తి ఏదైతే ఉందో అది మనతోటే ఉంటుంది. అది మన కర్మబంధాల కంటే బలమైంది. మనం ఆయన్ని పట్టుకుంటే ఈ కర్మలు పెద్దది అట్లా 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 చిన్నదైపోతుంది. లేదా ఈ పెద్దదాన్ని మోసే ధైర్యము, శక్తి మనకు వస్తాయి. ఇది తప్పదమ్మా, దీంట్లోంచి బయటపడలేకపోతాము. మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీ అందరికీ తెలుసు, కానీ ఏదైనా కష్టం రాగానే మనం దేవుణ్ణి నిందిస్తాం, దేవుణ్ణి వదిలేస్తారు కొంతమంది. అవును, నిన్ను నువ్వు వదిలేసుకోవటమే. దేవుణ్ణి వదిలేయటమంటే వాడు ఎవరినో వదిలేయట, ఆయన ఎవరో తెలియదు నీకు. నిన్ను నువ్వు వదిలేసుకోవటం, ఆ నిన్ను నువ్వు వదిలిపెట్టుకోవద్దు. నిన్ను నువ్వు పట్టుకోవాలంటే భగవంతుణ్ణి పట్టుకోవాలి. పట్టుకొని కర్మల్లోంచి మనం బయటపడగలుగుతాం. ఒకేసారి కనిపించదు, చాలా కొద్దిసార్లు మనకి చటుక్కున మీదకి వచ్చిన స్కైలాబ్ పక్కే తప్పిపోతుంది, చాలా కొద్దిసార్లు. మిగిలిన సార్లు అది మన దున్నేసి వెళ్ళిపోతుంది. మనం మళ్ళీ ఇదంతా సమీకరించుకుని మన సర్వశక్తులు ఒక దరి చేర్చుకోవడానికి మనకు సమయం పడుతుంది. ఆ సమయంలో మన వెనకాలన్న అదృశ్య శక్తికి దండం పెట్టుకుంటూ ఆయన సహాయాన్ని అర్థిస్తూ ముందుకెళ్ళిపోవాలి. కర్మలు తప్పవు, కర్మని అనుభవించడం కూడా తప్పనే తప్పదు. రైట్. నమస్తే. నమస్తే.